హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. చలం గారు రచించిన మైదానం వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 5 వినిద్దామండి. చదివి వినిపించేది పద్మిని. ఇక మొదలు పెట్టేద్దామా? ఆనాడు శరద్ధాత్రి. అమీర్ వేళ్ళు నా మెడ మీద శృతులను నొక్కుతున్నాయి. నా జుట్టు గాలిలో అతని మొహం మీద ఆడుకుంటుంది. ఇద్దరము ఆ వెన్నెల ప్రపంచంలో నీడలేని ఆ కొండ మీద భూ సౌందర్యం అపేక్షించవచ్చిన దేవతల వలె నుంచున్నాము. కిందకి కళ్ళు తిప్పితే మా చిన్న గుడిస, నది, పటాలలోని బొమ్మల వలె కనిపించాయి. ఆనందంతో నా మనసు పరవశత్వం చెందింది. వరుసగా తరుముకుంటూ పావురాల్లాగా తెల్లని ఈకల మబ్బులు ఎగురుతున్నాయి. మా వెనుక ఆ పాత కోట ఉంది. తిరిగి చూసి దాంట్లో మా సైన్యము, మంత్రులు, పరిజనము నిద్రపోతున్నట్టు మేము మాత్రం మధ్యరాత్రి లేచి బయట నుంచి మా వెన్నెల రాజ్యాన్ని పరీక్షిస్తున్నట్టు. అప్పుడే లోపలికి పోయి హంసతూలిక పాన్పు పైన విశ్రమించబోయేట్టు అనుకుని ఆ సంగతులు అమీర్తో చెబుతున్నాను. ఇద్దరము తురకంలో మాట్లాడుకుంటున్నాము. నా తురకం ఏడ్చినట్టే ఉంది, కానీ అమీర్ తురకం మాత్రం అద్భుతంగా ఉంది. అట్లాంటి దర్జా రాజభాషకి తురకమే తగును. సౌరభౌమ భూజనులతో జయించి శత్రువుల దనుమాడి బీడుపరిచిన ఈ మహారాజ్యాన్ని అర్ధరాత్రి నా కన్నుల పండుగగా ఒకసారి వీక్షింపనీయండి. కానీ ఆ ఏటి పక్కనున్న చిన్న కుటీరవాసుల్ని, ఆ నిర్భాగ్యుల్ని నా ప్రార్థనను మన్నించి ప్రాణాలతో వదిలినందుకు సమస్త రాజమస్తక విరాజిత మకుటమణిమయమైన కాంతి తేజములైన మీ పాదాలకు నమస్కరిస్తూ ఉన్నాను. ఆ క్షుద్ర కుటీరమనున్న దంపతులెవరో మీరెరుగుదరా? మన అమత్యవరుడు చెప్పగా వింటిని. ఆ పురుషుడు మర్యాదయు నీతియు లేక కులాంగనల చెరుపటయ్యే వ్రతముగా గల తురష్కదముడట. ఆ స్త్రీ అది సిగ్గును అభిమానమును త్యజించిన కులతట. వారిని శిక్షింపక వదలగలనా? మహారాజా, దుర్గంధమును నివసించు పురుగుల వలె వారిని ఆ పాపమున బ్రతుకనిచ్చుటే మహాశిక్ష. రాజీ, వారితోనేమి? తలంచుకొనుటకై తగని ఆ తుచ్చుల ప్రస్తావన మానము. నీ ముఖ సౌందర్యాన్ని కోరి చంద్రుడు మేఘముల మాటున దాగుకున్నాడు. నీ ముద్దు పెదవులు తాకి ఆ పరిమళముల వల్ల ఏదేదో కొత్త పుష్పమును భ్రాంతితో అనిలొడ్డట్టే నీ చుట్టూను మూగుచున్నాడు. నీ చుట్టూను వెన్నెల కొంచెం మొర్రకాంతిని పొందుట చేత సూర్యోదయం అయ్యిందా అని కోవెల మేల్కొన్నది. నీవి ప్రపంచమునిట్లో క్షోభ పెట్టుట న్యాయము కాదు. నీవు లేక చిన్నపోయి విచారగ్రస్తమైన శయ్యగృహాన్ని నీ నేత్రకాంతులతో వెలిగించుము. మీ నేత్ర ప్రతాపాగ్నిని చూసి భయపడి సర్వ ప్రపంచమును నిశ్శబ్దమైనది. చిరకాలము మేఘముల వెనుక దాగుకున్న చంద్రుడు సోమరి అని మీరనుగ్రహించదరని బయటకు పరిగెత్తి మీ కళ్ళ వంక భయంతో వీక్షించుచున్నాడు. మీ భారమును మోయలేక మన పాదముల కింద ఈ నగాధిపతి వణుకుచున్నాడు. మీ సౌందర్య మహిమను ప్రేమించి మెచ్చేదమునని కుటీరంబు బంధింపబడ్డ ఇంతి విరహతాపమున ఏడ్చు కన్నీళ్ళ ఈరు. ఆమె నిట్టూర్పు. అమీర్ కొట్ట వచ్చాడు. నేను పరిగెత్తాను. త్వరలోనే అలసిపోయి ఆగాను. ఎందుకో అమీర్ నన్ను అదుముకోవడం అంటే భయమేసింది. కొండ అంచున నుంచుని ఇక వస్తే దూకేస్తాను అన్నాను. దూకు చూస్తాను అంటూ వస్తూ ఉన్నాడు. నాకు నిజంగా దూకేయాలనిపించింది. దూకి అతని కళ్ళల్లో బాధని చూడాలని కోరిక కాబోలు. అతనికి నా మీద వ్యధ కలిగించి మోహపు అంతునే కనుక్కోవాలనే ఆశగావోను. తప్పించుకో చూసే నన్ను పైకెత్తి మేకపిల్లని లాగు మోస్తూ తీసుకుని వెళ్ళాడు. గట్టిపడ్డ అతని దండల మీద చేతులు వేసి పట్టుకుని కిలకిలా నవ్వుతూ ఇటు అటు చంటిపిల్లవలే తన్నుకుంటున్నాను. అతనికి ఎదురు దెబ్బ తగిలితే అబ్బా అంటే కొంచెం సంతోషం వేసింది. దెబ్బ పాతతో పళ్ళు బిగించి నన్నాడనీయకుండా తన రొమ్ముకి నా ఎముకలు విరిగేట్టుగా ఒత్తుకుని వెళ్ళి చదునుగా ఉన్న రాతి మీద పడుకోబెట్టాడు. నీ మూలంగా నాకెంత దెబ్బ తగిలిందో చూడు. నేను పకపకా నవ్వాను. ఎత్తైన ప్రదేశంలో నుంచి లోయలోకి నా నవ్వు ప్రతిధ్వనించి 3 సార్లు నవ్వులు దూరం దూరంగా వినపడ్డాయి. అమీర్ రొమ్ముపైన తల పెట్టుకుని వెన్నెల్లో నిండిన దక్షిణ దిక్కుకేసి చూస్తూ శాంతంగా పడుకున్నాను. సంపూర్ణమైన సంతుష్టితో నా చెయ్యి గరుకైన అతని చెంపల్ని రాస్తూ అతని మొహం మీద జుట్టును తాకుతుంది. చక్కగా తెల్లగా మా ఒంటి నిండా కళ్ళ నిండా గాలి నిండా వెన్నెల ఉక్కిరిబిక్కిరయింది. కోట గోడల కింద దాక్కున్న చీకట్లు గంభీరంగా కనపడ్డాయి.
ఆ కొండపైన నవసించిన ఈ వెన్నెల్ని అనేక శరత్కాలాలు అనుభవించిన రాణుల ఆత్మలు నా చుట్టూ మోగినట్టయింది. ఈ పర్వత రంగం మీద ఎందరు వెన్నెల్లో కూడా కందగల లావణ్యం గల రాజస్త్రీలు ప్రియుల కోసం విరహాలు పడ్డారో, ఎన్ని రహస్య సంకేతాల్లో నేర్పరుచుకున్నారో. వాళ్లల్లో అదృష్టవంతులెందరో ప్రియుల్ని కలుసుకుని శీఘ్ర రహస్య గాఢలింగాల్ని అనుభవించారో. ఎన్ని భగ్నమైన హృదయాల్లో వెన్నెల్ని వేడెక్కించే నిట్టూర్పులతో, కన్నీళ్లలో, నవ్వులో ఏమైనారు వాళ్ళందరూ? ఇక్కడే ఈ కొండ చుట్టూ వేలాడుతున్నారా? నేను అమీర్ కూడా అంతేనా? అట్లానే కాలంలో మాయమైపోతామా? అమీర్ పెదములు నా ముఖాన్ని గట్టిగా ఆగ్రహిస్తున్నాయి. తుఫాను మొదలని నాకు అర్థమవుతుంది. ఇంత శాంతంగా పాల సముద్రంలో తేలే పర్వత శిఖరాల మీద నిద్రపోతున్నట్టు ఉన్న ఆ మధురమైన శాంతాన్ని ఎందుకు అతను కలవరపరచడం? ఇంత వెన్నెల్లో నిన్ను చూడాలి. నీటి చిన్ని అల మీద వలె నాట్యమాడే వెన్నెల నీ జుట్టు మీద చిన్న చిన్న చిందులు తొక్కితే చూడాలి. అలిసి నీ వక్షాల నీడల కింద నిద్రపోతాను అని నన్ను ఒక్క నిమిషంలో వివస్త్రలను చేసి చూశాడు ఆనంద ముద్రితా నేత్రాలతో. అమీర్ తెలుగుదేశంలో పుట్టి నన్ను పట్టుకుని ఈ ఎడార్లో పడి ఉండక ఏ పారసక దేశంలోనో పుట్టి ఉంటే మహాకవి అయ్యేవాడు అని నా ఉద్దేశం. నల్లని గోదావరి తరంగాల మీద చూశాను. మళ్ళీ నీ జుట్టు మీద చూస్తున్నాను. ఈ వెన్నెల చిందులు అంటాడు. జుట్టు నా మొహాన మీద పడే వంపుని చూసి నల్లని సముద్ర తరంగాల వంపు తిరిగి తెల్లని నుదురు మీద పరిగెత్తుతో మీద పడేందుకు వస్తున్నట్లు భయమేస్తుంది అంటాడు. ఆ రాత్రి మాత్రం చిత్రకారుడై ఉంటాడనిపిస్తుంది. నన్నట్లా చూసి పొట్ట దగ్గర చెయ్యేసి, ఇక్కడ ఈ ఎత్తేమిటి ఇట్లా సాగిందే అన్నాడు. ఇంకా నాకే నిశ్చయం లేందే. ఎవరూ కనిపెట్టడం సాధ్యం కాకముందే కళాసర్జనుడు అందమైన వంపులకి కాని వాటికి నూరో వంతు భేదమైనదని తెలియగల అతని కళ్ళకి తెలిసింది. ఊరికే గుడ్డిగా ప్రేమించబడడం ఒక విషయం, ప్రేమిస్తున్నానని సంతోషంగా ఉంటుంది. కానీ అటువంటి రసజ్ఞుడు, సౌందర్యారాధకుడు ప్రేమిస్తూ ఎందుకు ప్రేమిస్తున్నాడో, దేన్ని ప్రేమిస్తున్నాడో తెలుసుకుని ప్రేమించి ప్రేమని పొంది అతను ప్రేమించగల సౌందర్యాన్ని కలిగి ఉన్నాననే జ్ఞానం గొప్ప గర్వాన్నిస్తుంది. అమీర్ చూపుల్ని నిలిపివేయగల నా శరీరం మీద నాకంత ప్రేమ. నా కోసం నా కళ్ళని మెరిపించేందుకు, నా చేతుల్ని లావణ్య వర్ణాలతో నింపేందుకు మీ బ్రాహ్మణులు తపస్సులు చేసి దేవతల్ని మెప్పించి నిన్ను కన్నారు అనేవాడు. ఆ అమీర్ నా ఆనందాన్ని తప్పు పట్టినప్పుడు గాని నాకది బాగానే ఉంది. గంతులేసి నా మనసు అతని కంఠంలోకి బాధని వినదలుచుకోలేదు. అమీర్, అది ఇంకా ఎక్కువయ్యేట్టు ఉంది. లోపల ఎవరో స్థలం కోసం వెతుకుతున్నట్టున్నారు అన్నాను. ఎంతో సంతోషంగా అమీర్ నన్ను మీద పడి నలిపేస్తాడో చీల్చేస్తాడో అనే భయంతో చేతులు అడ్డంగా పెట్టి కళ్ళు మూసుకున్నాను. ప్రళయాన్ని ఎదుర్కోవడానికి తయారవుతున్నాను. కానీ అతను తల వంచుకుని ఆలోచిస్తూ పెదవి కొరుకుతో నించున్నాడు. ఇక రా ఇంటికి వెళ్దాం అని నిరుత్సాహమైన గొంతుకుతో నెమ్మదిగా అన్నాడు. నా మనసులో రాయి పడ్డది. వెన్నెల మాయమైంది. నా అమీర్ ముఖంలోని ఆ ఒక్క నిర్ణయం, ఆయన చూపుతోనూ ఈ ఎత్తేమిటి అన్న ఆ ఒక్క మాటతోనూ నా జీవిత ఆకాశం మీద నల్లని మేఘాలు కమ్మాయి. చూడు, ఆ పొట్ట దగ్గర వ్యవహారం నాకేమీ బాగుండలేదు. దాన్ని ఎట్లా నన్నా వదిలించుకో. ఏం చేయను? పోగొట్టుకో. నీ బిడ్డ అమీర్. నా బిడ్డ కాదు, దెయ్యం. బిడ్డ వద్దు, మొద్దు వద్దు, చంపేయి. నేను మాట్లాడలేదు. ప్రేమ కోసం అమీర్తో వచ్చేశాను. ఇక రెండో ఆలోచన లేదు. కానీ ఇప్పుడా పని చేయడం అంటే పెద్ద భయం మొదలుపెట్టింది. దేనినన్నా చంపడం, ఎవరి డబ్బన్నా దోచుకోవడం, అన్యాయంగా సాక్ష్యం చెప్పి ఖైదుకు పంపడం, ఈ పనులు చేయవలసి వస్తే ఎట్లాంటి పాపభయంతో వస్తుంది? అట్లా ఉంది. ఈ పనితో దేవుళ్ళందరికీ నా మీద కోపం వస్తుందని, అమీర్ని నన్ను ఎట్లానో శిక్షిస్తారని వణుకు పట్టుకుంది. ఇప్పుడు అట్లానే అనిపిస్తుంది. నిజంగా శిక్షించారేమో. అదీగాక ఏదో ప్రేమ కూడా అప్పుడే ఉదయించింది, దేని మీదనో తెలియని దాని మీద. అమీర్ పడే అసహ్యం కూడా నా ఈ భయాన్ని జయించలేకపోయింది. తల్లి తన పిల్లలకై పడే రక్షణోద్రేకం నాకు అప్పుడే కలిగింది. అమర్ హంతకుడైనట్లు, నేను అనాథ శిశువుని రక్షించవలసినట్లు, రక్షణ కోసం అది నన్ను వేడుకుంటున్నట్టు తోచిందప్పుడు. ఏమైనా సరే, నన్ను అమీర్ వదిలేసినా నా బిడ్డని రక్షించుకోవాలని నిశ్చయించుకున్నాను. అతనంత బతిమాలినా నేను ఒప్పుకోలేదు. నాకే అర్థం కాని ఎన్నడూ లేని మొండుపట్టొకటి బయలుదేరింది నాలో. అతని మీద నా గొప్ప మోహాన్ని మింగివేయగల ఇంకో శక్తి నాలో పెరిగింది. ఆ కోపంతో అమీర్ అక్కడక్కడా తిరుగుతున్నాడు. నేను ఒంటరిగా కొండ మీద తేలే నీడల్ని చూస్తూ కూర్చునేదాన్ని.
కానీ అంత ఒంటరి అనిపించేది కాదు. అమీర్ ఒకరోజు తాగి వచ్చి నన్ను కొడతాడు, కానీ తర్వాత పశ్చాత్తాపంతో ఎంతో ప్రేమ చూపాడు. ఒకానొకనాడు దక్షిణాది చీర తీసుకొచ్చి నాకిచ్చాడు. నేను ఇదేమిటి, ఇతనికి చీర మీద శ్రద్ధ అనుకున్నాను. నాకు కనబడకుండా ఇది కట్టుకో అన్నాడు. నా మొహం మీద ఉమ్మేసినట్లయింది. నా జీవితం ఏం కావాలి? విచారం గట్టిగా పట్టుకుంది. అమీర్ 4-5 రోజుల నుంచి అసలే కనబడడం లేదు. నేను ఆ పనిని ఒప్పుకుంటేనే కానీ అతనితో ఇంకా సఖ్యంగా లేదని తెలియజేశాడు. నన్ను ఈ విధంగా ఒంటరిగా నమ్మించి తీసుకుని వచ్చి ఎంత చెప్పినా నా భయాన్ని అర్థం చేసుకోక నన్ను ఇట్లా వదిలేసి అతని కఠినత్వానికి ఎంతో కోపం వచ్చింది, ఏడుపు వచ్చింది. ఒకరోజు మధ్యాహ్నం పెద్ద పోట్లాటయ్యింది. ఆ 6 నెలలు తాను ఎక్కడికో వెళ్ళిపోతానన్నాడు. వెళ్ళొద్దని నేను ఏడ్చాను. అయితే తన మాట వినమన్నాడు. వినకపోవడానికి కారణం చెప్పమంటాడు. చెప్పడం ఎట్లానో నాకు తెలియదు. మొండికేసి మాట్లాడకుండా మూల కూర్చున్నా నన్ను చూసి పళ్ళు కొరికి కర్ర తీసుకుని బాదాడు. నేను మాట్లాడలేదు. చప్పున పెద్దగా ఏడ్చాను. దీని మూలానే, ఈ పాడు పిశాచం మూలానే నీకు నాకు చెడిందని నా డొక్కలో ఒక్క తన్ను తన్నాడు. ఎందుకో అతని మీద అంత కోపంలోనైనా అతని కారుని ముద్దు పెట్టుకోవాలనిపించింది. అదుగో తృణీకారం కనబడుతుంది నీ ముఖంలో, కానీ అమీర్ని చూసావా? కోపంలో కళ్ళు ఎర్రగా రుద్రుడి వలె మెరుస్తూ ఆ పెద్ద చేతులు బిగించి, అట్లాంటి వాడికి అంత ఆగ్రహం తెప్పించేంత అదృష్టం ఎవరికి కలుగుతుంది? కోపం వచ్చింది, కానీ అతని పైన గౌరవం అధికమైంది. దృఢంగా కోపం తెప్పించుకుని నిస్సంశయంగా కొట్టగలిగిన వాళ్ళని చూస్తే ఉండదు మరి. హత్య అయినా సరే, ఆత్మహత్య అయినా సరే చేయమంటారు. తమ కోసమో నీకోసమో తాము చేస్తారు. ఏ చిన్న భయాలు, సందేహాలు, పాపాలు వాళ్ళని ఏమీ అంటవో. వాళ్ళకి అర్థం కావు. వాళ్ళు ప్రేమ చూపినా ద్వేషం చూపినా దేవతలే. ఆ దేవతలకి చేసినట్లే ఆత్మార్పణ చేయాలి. దేహాన్ని, ప్రాణాన్ని, పిల్లల్ని అర్పించాలి. వాళ్ళ పాదపీఠాల వద్ద ఈ చచ్చు మగాళ్ళు అట్లాంటి త్యాగం అడిగేటంత సమర్థులు కారు. గయ్యాళిగంప భార్య రోడ్డు మీద పడి అరిస్తే నోరు మూసుకున్నాడు. మా ఊరి కారణం బళ్ళో కుర్రాడితో తన కళ్ళ ముందు కాపురం చేస్తున్నా బయటికెక్కడా కొస్తుందోనని కనిపెట్టి కడుపులో దాచుకున్నాడు హెడ్ మాస్టరు. నేనే ఇంకొకటి కోసం కన్నెత్తితేనా ఇక్కడే నరుకడు అమీర్. నన్నే ఇంకొకడు కన్నెత్తి చూస్తేనా వాడి కళ్ళు పెరిగి పాతి పెట్టడు. 10 మంది వచ్చి మీద పడ్డా, తనని నరికినా నన్ను వాళ్ళకి వదిలి పరిగెత్తుతాడా? విస్తరి నిండా తుంపర్లు పడేట్లు తిడతాడు. దొంగతనంగా బుగ్గలు మెలేస్తారు. అంతేగాని దిమ్మ తిరిగేట్లు అమీర్ మల్లె కొట్టమను మన మగాళ్ళని. అసలు వాళ్ళ చేతుల్లో సత్తు వేడిస్తే కదా. ప్రతిష్ఠ దేవతని పూజ చేయడం తప్ప ఇంకేమీ చేతకాదు మన పురుషులకి. ఆ రాత్రి పెద్ద వాన సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. దీపమన్నా లేని ఆ చిన్న గుడిసెలో ఇద్దరము కూర్చున్నాము. ఏ నిమిషాన ఆ పైకప్పు ఎగిరిపోతుందో అనుకుంటున్నాను. జగమంతా జలమయమైనట్టు మేమిద్దరమే ఆ చిన్న నావలో అనంతయాత్ర చేస్తున్నట్టు అనిపించింది. ఇక తెల్లవారదు. తేలుతో ఏ లోకానికో ఏ ఒడ్డునో చేరుకుంటాము అనుకున్నాను. ముందేదో అపాయం రాబోతుందనిపించింది. అప్పుడన్నా అమీర్ ఆ రాయి వంటి మౌనాన్ని వదులుతాడా? ఎంత రాత్రి అయిందో తెలియదు. అప్పుడప్పుడు యోచనలోనూ కునికిపాట్లలోనూ తూగుతున్న నాకు రోజులో వారాలో జరిగిపోయినట్టు తోచింది. ఇంత ఆ చిక్కని ఊపిరాడని నిశ్శబ్దాన్ని భరించలేక పిలిచాను. జీర్ణమైన ఆ గుడిసెని చలిగాలి చినుకులతో సహా ఈ మూల నుంచి ఆ మూలకి ఊడ్చుకుంటూ పోతుంది. అమీర్ మాట్లాడలేదు. అమీర్ అంతే. మెల్లిగా కదులుతో చేతులతో తడుముతో వెళ్ళాను. నా కాళ్ళకి అతని కాళ్ళు తగిలి ముందుకు తూలిపడ్డి చేతుల మీద అనుకున్నాను. అతను కదలక అట్లాగే పడుకున్నాడు. కోపంతో మండిపోవడం లేదు కదా. నేను మోకాళ్ల పక్కనే కూర్చున్నాను. అతని శ్వాస కాదు, వానహోరు చప్పుడు. ఆకాశం బగ్గుమని 1000 కాగడాలతో వెలిగింది. ప్రళయం వచ్చింది. మేమిద్దరం నాశనం అనుకుని వణికాను. పెళపెళ ఆకాశం విరుచుకుపడుతూ ఉంది. అమీర్ చచ్చాను అని అతన్ని కావలించుకున్నాను. రాజా అని నన్ను గట్టిగా కావలించుకున్నాడు. ఏటి ప్రవాహం మోగుతుంది. గాలి గుడిసెగడ్డిలో నుంచి దూసుకుపోయింది. మెరుపు రాని, ఉరుములు రాని, ప్రళయమే రాని. ఇక భయం లేదు. ఆ 2 చేతులు నన్ను రక్షిస్తున్నంతసేపు. ఎన్నాళ్ళకి, మళ్ళీ ఎన్నాళ్ళకి దగ్గరగా, ఇంకా దగ్గరగా జరిగి ఒత్తుకుని అణిగి ఐక్యమైపోయినాను. మాట్లాడలేనంత ఆనందంలో మునిగిపోయినాను. అమీర్ అబ్బా భరించలేను అంతే. వాన మళ్ళీ ఇంకా 4 రెట్లుగా ప్రారంభించింది.
అమీర్ నా మాట వినవా అన్నాడు తన చేతులతో రొమ్ములలో నన్ను అదుముతూ. ఈ మెత్తని శరీరంలో ఎక్కడ ఉంది ఆ పట్టుదల, ఆ పెంకితనం? పెంకితనం లేదు అన్నాను. అవును, పెంకితనం కాదని, నా శక్తికి మంచిన ప్రోద్బలమని చెప్పాలనుకుంటున్నాను. మాటలు తెలియవు. అమీర్కి తెలిసినట్లే ఎట్టా చెప్పాలో తెలియలేదు. నేను మాట్లాడలేదు, కానీ అతనినట్లా బ్రతిమలాడుకుంటే నా కోసం, మా ప్రేమ కోసం, మా ఆనందం కోసం మాట్లాడలేను. నా కంఠం విచారంతో పట్టుకుపోయింది. నీకు నా మీద ప్రేమ ఉన్నదన్న మాట అంతా అబద్ధం. నీకోసం నన్ను చావమను, నా రక్తమంతా కార్చమను, నా తండ్రిని నరకమను, వినుదిస్తానా? ఉత్త ప్రగల్భాలు కావని వెనుదీయడని నాకు తెలుసు. ఇంతేనా? ఇంత క్రూరమైన దానివా? నా మీద అసహ్యం పుట్టి నన్ను వదుల్చుకోవడానికే చూస్తున్నావా? క్రూరమైన మాటలవి, కానీ అమీర్ కంఠంలోని జాలి వాటికి భయంకరమైన లోతును కలిగిస్తూ ఉంది. రాణి, ఇంతేనా మనకి? 2 వేడి కన్నీటి చుక్కలు పడ్డాయి. అవి అతని కళ్ళల్లో నుంచి రక్తపు చుక్కలైనట్టు భయపడ్డాను. అమీర్ కళ్ళల్లో నుంచి నీళ్ళ? నల్లరాతిలో నుంచి? ఇక ఆగలేను. పోనీ సరేనంట. ఏ త్యాగమైనా ఇక సంకోచింపగలనా? మెల్లిగా గుండ్రంగా నా పక్క ఎముకల్ని కాదు, నా గుండెల్ని, నా ఆత్మని తాకుతో తను చిన్న కాళ్లతోనూ పెదుమలతోనూ రాసుకుంటూ కదిలింది. నా మొహం తిరిగింది. ఏమనను? ఎట్లా? తన ప్రాణం కోసం. పాపం, ఆ నోరు లేని దిక్కుమాలిన చిన్న కోన తన ప్రాణం కోసం వేడుకుంటుంది. అమీర్ బిడ్డ. నా చేత కదా అమీర్. మొహం మీద ఉమ్మిపడ్డవాడి వలె లేచాడు అమీర్. ఆకాశం మెరిసింది. అమీర్ ముఖాన నిప్పులు రాలుతున్నాయి. ఏం చేస్తాడో, ఏమనుకుంటాడో అనుకుంటూ ఉన్నాను. ఆ పెద్ద ఉరుము మధ్య పిడుగువలే అతని మాటలు నా చెవి మీద పడ్డాయి. నేను వెళుతున్నాను. సీతను అడవికి నిశ్చయించుకున్న రాముని కన్నీళ్లెంత మాత్రం కరిగించగలవు అమీర్ని, అంతేనని తెలుసు. ఇద్దరు ధీరోదత్తులు, కానీ మాట్లాడకుండా ఎట్లా ఊరుకోను? ఎక్కడికి? ఎక్కడికైతేనేం, ఇంకా 6 నెలలకు వస్తాను. అమీర్, నువ్వు కనబడక ఒంటరిగా నేనిక్కడ. నీకు బియ్యము అవి మీరా ఇస్తాడు. ఇదే చివరి మాట. నేను ఎంత గోల పెట్టినా, ఏడ్చినా ఒక్క మాట మాట్లాడక, ఒక్కసారి నా వైపు కన్నెత్తి చూడక వెళ్ళిపోయినాడు నా అమీర్. ఆ వానలో, ఆ చీకట్లో, ఆ అర్ధరాత్రి వేళలో. మైదానం 5వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.